హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఉల్లి కర్రీ అండి. ఇలా ఉల్లిపాయలతోనే మనం కర్రీ చేసుకోవాలి, కానీ నాన్ వెజ్ని మించిన రుచితో సూపర్ టేస్టీగా ఉంటుందండి. సేమ్ నాన్ వెజ్ రుచి ఎలా ఉంటుందో ఈ కర్రీ రుచి కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఓకేనా? కానీ ఈ విధంగా ఖచ్చితం చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఉల్లిగడ్డల్ని తీసుకునేసి ఈ మీద ఉన్న పొట్టు ఇవన్నీ శుభ్రంగా రెడీ చేసుకొని కడిగి ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలండి. పాత గడ్డలకి ఏంటంటే కొంచెం పైన నల్లగా అలా ఉంటుందండి. ఓకేనా? ఈ కొత్త గడ్డకైతే ఉండదు, కానీ పాత గడ్డ తీసుకోవాలి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కొంచెం తీయగా భలేగా ఉంటుంది. అందుకనేసే ఎక్కువ శాతం పాత గడ్డలు వాడితేనే ఈ కర్రీకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొత్త అయితే ఏంటంటే కొంచెం కారుగా అలా ఉంటుంది, కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కర్రీకి మాత్రం ఖచ్చితం పాతగడ్డలు తీసుకోండి. ఇంకా లావుగడ్డ అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. మనం కట్ చేసే విధానాన్ని బట్టి ఇలా సన్నగా గుజ్జు టైప్లో, అంటే మనం కట్ చేసేటప్పుడు అందులోకించి నీరు టైప్లో వస్తుందండి. అదండి రుచి అంటే. ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం సన్నగా పొడవుగా కట్ చేసిన వాటన్నింటిని మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. కానీ ఈ కట్ చేసేటప్పుడు ఈ కొంచెం మొదలు భాగంలో ఉండే గడ్డ టైప్ ఉంటుంది, చూశారు కదా? ఆ గడ్డ టైప్ ఉండేదాన్ని కూడా కట్ చేసి పక్కన వేసుకోవాలి. అంటే కుదురు టైప్లో, వేరు టైప్లో వస్తుంది కదండి, దాన్ని కూడా. ఓకేనా? దాన్ని కూడా కంపల్సరీ మనం టమోటాలు కట్ చేసిన, ఆనియన్ కట్ చేసిన దాన్ని మాత్రం కట్ చేసి పక్కన వేసేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక కొంచెం అంతా వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి రెమ్మల్ని ముక్కులు కొంచెం నలిపి అందులో వేసుకోవాలండి. అంటే ముక్కుల్ని కాస్త అలా పొడిసి దాంట్లో వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత వీటిని మనం కొద్దిగా వేగనిచ్చుకోవాలండి. ఈ కొంచెం వెరడాలుగా వేగిన తర్వాత, అంటే వీటిని మాడకుండా చూసుకునేసి ఇలా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకోవాలి. కానీ ఉల్లిపాయలు ఈ విధంగా పాతగడ్డలు తీసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి నీరు వచ్చే విధంగా మనం వీటితోనే ఒక్కసారి కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నాననే కాదు, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీటిని మనం మంచిగా, అంటే మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరిగేసుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలండి. అంటే మంట హైలో పెడితే ఏమవుద్దంటే ఒక సైడ్ నల్లగా ఒక సైడ్ తెల్లగా అలా ఉంటుంది. అందుకోసం అనేసి మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దీన్ని ఇలా తిరిగేసుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. ఆ టైపు దీన్ని ఇలా కలుపుకుంటూనే బాగా వేగనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది రాకుండా చూసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ టైప్ మనం వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు దాంట్లో అలా చల్లుకునేసి ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కానీ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు గరం మసాలా సగం టేబుల్ స్పూను అందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరిగేసుకుంటూ ఇప్పుడు మంట కొంచెం లోలో ఉంచుకునేసి తిరిగేసుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలండి. అంటే కారం వాసన రాకుండా, అంటే పొగ వాసన కూడా రాకుండా ఇలా తిరిగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇది ఎలా అంటే మంచి కలర్ రావాలండి. మంచి ఎర్రగా ఈ కారం మనం ఎంత బాగా వేగనిస్తామో సన్నమంట మీద రుచి అంత బాగుంటుందండి. ఓకేనా? చాలామంది ఏంటంటే కూరలు ఎందుకు టేస్ట్ రావంటే అందుకోసమే. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండుని బాగా పిసికి నేనైతే జాలి సహాయంతో జాలీలో ఉంచుకునేసి, అంటే జాలీలో పోస్తే ఏంటంటే ఈ పీసులు తోలకలు ఇవన్నీ కూడా కూరలోకి రావండి. ఇలా ఫ్రెష్గా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా దాంట్లో వేసుకునేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీరి అందులో వేసుకునేసి ఇప్పుడు కొంచెం ఇలా తిరిగేసుకోవాలి. ఉప్పు ఏంటంటే ఒక్క చోట ఉండకుండా ఇలా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకునేసి మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఈ పులుసును మనం బాగా ఇలా తుక అంటూ మరగనివ్వాలండి. ఈ పులుసు ఎంత బాగా చిక్కబడద్దో
మనకు అంత మంచి రుచి వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వచ్చాక మీదకించి ఒక 4 రెమ్మల కొత్తిమీరని అలా చల్లుకొనేసి ఇప్పుడు కాస్త అలా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మీరు దేనిలోకైనా సరే ఈ కర్రీని వాడుకోవచ్చండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, పరోటాలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం నెంబర్ 1గా ఉందండి. ఖచ్చితం ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు మాత్రం ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తొందరగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు.